రైట్ ప్రియాంక వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇటు బీజేపీ పార్టీ ఇంకా స్టార్ట్ చేయలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సమన్వయకర్తలను కావచ్చు వీళ్ళందరినీ నియమిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూస్తే ఇటు తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, ఏపీలో 25 లోక్సభ స్థానాలు. ఇటు తెలంగాణలో చూస్తే కనుక మొన్న అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కొన్ని నియోజకవర్గాల్లో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులనే ఇన్ఛార్జీలుగా పెట్టి దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వచ్చే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను ఏఐసీసీ నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలోని 17 స్థానాలు, ఏపీలోని 25 పార్లమెంటు స్థానాలకు కోఆర్డినేటర్లను నియమిస్తూ ఏఐసీసీ ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణలో ఉన్న 17 లోక్సభ స్థానాల్లో 15 స్థానాలకు సమన్వయకర్తలుగా రాష్ట్ర మంత్రులను నియమించారు. వాస్తవానికి ఇటీవల జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో వచ్చే లోక్సభ ఎన్నికల కోసం సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులకు నియోజకవర్గాల వారీగా సమన్వయం చేసుకునే బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు నిర్ణయాన్ని అధిష్టానానికి పంపించారు. దానికి ఆమోదముద్ర వేసిన అధిష్టానం పీఏపీ ప్రతిపాదన మేరకు మంత్రులను సమన్వయకర్తలుగా నియమించింది. ఇక తెలంగాణలోని మహబూబ్ నగర్, చేవెళ్ల పార్లమెంటు బాధ్యతలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించారు. సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాల బాధ్యతలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అప్పగించారు. ఆదిలాబాద్ సీతక్క, పెద్దపల్లి శ్రీధర్ బాబు, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ బాధ్యతను జీవన్ రెడ్డికి అప్పగించారు. మెదక్ దామోదర్ రాజనరసింహ, మల్కాజ్గిరి తుమ్మల నాగేశ్వరరావు, మహబూబాబాద్, ఖమ్మం స్థానాలను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోఆర్డినేటర్ గా నియమించారు. జహీరాబాద్ కోఆర్డినేటర్ గా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని నియమించారు. ఇక ఇటీవల తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా 17 స్థానాలను కైవసం చేసుకోవాలనేసి అడుగులు వేస్తోంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. గుడ్ మార్నింగ్ నరసింహరావు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తా ఉంది. సో దీనికి సంబంధించి ఇన్ఛార్జ్లను కూడా నియమించారు, మంత్రులు ఉన్నారు ఇన్ఛార్జ్లుగా. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్ని ఛాలెంజింగ్ గా పార్టీలన్నీ కూడా తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఒకవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ లో ప్రతిరోజు సమీక్షా సమావేశాలను నిర్వహిస్తుంది. పార్లమెంట్ల వారిగా అనుసరించాల్సినటువంటి వ్యవహారం పైన దిశానిర్దేశం చేస్తుంది. అదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్ని ఛాలెంజింగ్ గా తీసుకుంది. ఎందుకంటే గతంలో కేవలం 3 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. ఇప్పుడు అధికారంలో ఉంది. సో దాదాపుగా 17 స్థానాల్లో 16 స్థానాలను గెలుచుకొని ఢిల్లీకి పంపించాలి, అధిష్టానం ముందు వారి సత్తాను చాటాలి అనేటువంటి ఒక ఛాలెంజింగ్ గా రాష్ట్ర నాయకత్వం ఉంది. అందులో ప్రధానంగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ ఎన్నికల్ని మరింత ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. సో అందుకోసం ఇప్పటి నుంచే పార్టీ నాయకత్వాన్ని సిద్ధం చేసేటువంటి పనిలో పడ్డారు. అయితే ఏఐసీసీ కూడా ఇప్పుడు ఈ ఎన్నికల్ని సమాయత్తం చేయడం కోసము నియోజకవర్గాల వారీగా
సమన్వయకర్తల్ని నియమించింది. ఈ ఎన్నికల పూర్తి బాధ్యతల్ని ఆ సమన్వయకర్తలకే అప్పగించింది. సో వీరంతా కూడా ఛాలెంజింగ్ గా తీసుకొని ఆ నియోజకవర్గాలను గెలిపించుకొచ్చేటువంటి బాధ్యతను వారికి అప్పగించింది. సో అందులో భాగంగా ముఖ్య నేతలందరికీ కూడా పార్లమెంట్ల వారిగా ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. అందులో ముఖ్యంగా పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డికేమో మహబూబ్ నగర్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకేమో హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ 2 స్థానాల బాధ్యతలను అప్పగించింది, సమన్వయకర్తగా నియమించింది. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఖమ్మము, అదేవిధంగా మహబూబాద్, ఉత్తమ్ కుమార్ రెడ్డికి నల్గొండ, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి భువనగిరి. ఇప్పుడు ప్రజెంట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్నటి వరకు కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేంత వరకు కూడా ఆయన నల్గొండ ఎంపీగా ఉన్నారు. సో ఆయనకు అదే నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్నటి వరకు ఇటీవల కాలం వరకు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేంత వరకు భువనగిరి ఎంపీగా ఉన్నారు. సో ఆయనకి ఆ స్థానం బాధ్యతలు సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా దామోదర్ రాజనరసింహకు మెదక్ జిల్లా, మెదక్ పార్లమెంట్ స్థానం, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కేమో కరీంనగర్ పార్లమెంట్ స్థానం, శ్రీధర్ బాబుకు పెద్దపల్లి నియోజకవర్గ బాధ్యతలు, తుమ్మల నాగేశ్వరరావుకి మల్కాజిగిరి, జూపల్లి కృష్ణారావుకి నాగర్ కర్నూలు, సీతక్కకి ఆదిలాబాదు, కొండా సురేఖకి వరంగల్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి నిజామాబాద్, అదేవిధంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి జహీరాబాద్ నియోజకవర్గ బాధ్యతల్ని అప్పగించారు. వీరంతా కూడా వెంటనే రంగంలోకి దిగబోతా ఉన్నారు. ఇప్పటి నుంచే ఫిబ్రవరి 2వ వారం లేదా 3వ వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇప్పటి నుంచే రంగంలోకి దిగి పార్టీ నాయకత్వాన్ని, పార్టీ శ్రేణులందరినీ కూడా ఎన్నికల కోసం సమాయత్తం చేసేటువంటి బాధ్యతలు వీరికి అప్పగించినటువంటి నేపథ్యంలో వెంటనే వీరు రంగంలోకి దిగబోతున్నారు.